పీచ్ కలర్ అండి. పీచ్ లో డిఫరెంట్ షేడ్స్ తో శారీ అంతా కూడా సెల్ఫ్ ప్రింట్ అండ్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ కూడా వస్తుంది. మీరు చూస్తున్నది పళ్ళులో వచ్చేసి పెద్ద పెద్ద పువ్వుల ప్రింట్ వచ్చింది కదా. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. పైన వచ్చేసి లైట్ పీచ్ కలరు సెల్ఫ్ ప్రింట్తో ఉంటుంది. అలాగే కాంట్రాస్ట్ ప్రింట్ కూడా వస్తుంది. కిందకు వచ్చే కొద్దీ షేడ్స్ మారుతూ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఎక్కువగా కవర్ చేస్తుంది. ఇది లీవ్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ ప్యాటర్న్లో ఉంటుందండి. కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ కొంచెం మోడర్న్ లుక్లో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా పళ్ళు. కలర్ అయితే ఎగ్జాక్ట్గా చెప్పడానికి కూడా లేదు, డిఫరెంట్ షేడ్స్లో ఉందన్నమాట. ఇదిగోండి బ్లౌజ్ అంతా కూడా పోల్కా డాట్స్ వస్తాయి. బ్రౌన్ షేడ్లో బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. ఒక సెల్ఫ్ ప్రింట్ లాంటి టెక్స్చర్ ఉంటుంది శారీ అంతా కూడా. దాంతో పాటుగా ఇట్లా లీవ్స్ డిజైన్ అనేది వస్తుంది. గ్రే కలర్లో ఒక చిన్న బోర్డర్, ఒక 1 ఇంచ్, అది కూడా టెక్స్చర్డ్ బోర్డరే ఉంటుంది. ఈ టెక్స్చర్ అనేది మన చేతికి ఏమీ తగలదు, కాకపోతే చూడ్డానికి అట్లా టెక్స్చర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ స్టైల్లో ప్రింట్ ఇచ్చారు. ముళ్ళగోరింట ఎల్లోకి పిస్తా గ్రీన్ కాంబినేషన్ అండి. శారీ అంతానేమో ఎల్లో అండ్ పిస్తా గ్రీన్ షేడెడ్గా వస్తుంది. ఇక్కడ పళ్ళులో వచ్చేటప్పటికి పిస్తా గ్రీన్ పైన డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. పెద్ద పెద్ద ఫ్లవర్స్ అన్నమాట, లోటస్ ఫ్లవర్స్, లోటస్ లీవ్స్ అట్లా ఆ స్టైల్లో వచ్చింది. బ్లౌజ్ ఇక్కడ ఉంది, సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. భలే ఉంది బ్లౌజ్. పిస్తా గ్రీన్ కలరే సెల్ఫ్ ప్రింట్తో బ్లౌజ్ వచ్చిందండి. చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ శారీలో వచ్చిన పువ్వుల్ని అలా ప్రింట్ లాగా ఇచ్చినట్టుగా వచ్చిందనమాట. ఇదిగోండి శారీ అంతా పైన వచ్చేసి ముళ్ళగోరింత ఎల్లో, ఆ తర్వాత పిస్తా గ్రీన్, అది రెండు కలిసినట్టుగా కలనేతలాగా ఉంటుంది. అక్కడ సెల్ఫ్ ప్రింట్ ఉందండి. కిందకు వచ్చేటప్పటికి కంప్లీట్గా పిస్తా గ్రీన్ పైన ఈ పిచ్వాయ్ స్టైల్ అండి. అంతా కూడా లోటస్ ప్రింట్ అనమాట. చాలా బాగుంది. మన ఫస్ట్ శారీ వచ్చేసి బ్రౌన్ విత్ బచ్చలపండు కలర్ అండి. అచ్చ తెలుగులో చెప్తున్నా, బచ్చలపండు కలర్ కాంబినేషన్లో వచ్చింది. పళ్ళు వచ్చేసి ఇదిగోండి సేమ్ బోర్డర్ కలర్ లైన్స్ వస్తాయి. బ్లౌజ్ ఏమో శారీ కలర్లోను బోర్డర్ కలర్లోను కలిపి కలనేతగా బ్లౌజ్ అనేది వస్తుంది. శారీ కలర్ ఏమో గచ్చకాయ రంగులో డార్క్ కలర్ అండి. గచ్చకాయ గ్రీన్లో డార్క్ షేడ్ వస్తుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ప్లెయిన్ వస్తుందండి. ఈ బచ్చలపండు రంగు కాటన్ బోర్డర్ వచ్చేసి ఒక 2 ఇంచెస్, ఆ పైన టెంపుల్ బోర్డర్ కలనేతలో వస్తుంది, అది కూడా ఒక 1 ఇంచ్. బోత్ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్స్ ఉంటాయి. పింక్ కలర్ అండి, మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. ఈ చీర కూడా అద్భుతంగా ఉంది. అసలు పింక్లో మంచి షేడ్ అండి, కొట్టినట్టు అలా ఉండకుండా పీచ్ మిఠాయి కలర్ అలా కాకుండా మంచి పింక్ షేడ్ అనమాట. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి ఇదంతా గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా పింక్ కలర్లోనే ఉంటుంది. బ్లౌజ్ కూడా అదే వస్తుందండి. ఇక బోర్డర్స్ విషయానికి వస్తే కలనేతగా ఇదిగోండి కొంచెం రస్టీ రెడ్ వచ్చింది, గ్రీన్తో కలనేతగా. మధ్యలోనేమో గ్రీన్ పైన సిల్వర్ జరీ వీవింగ్ బోర్డర్ ఉంటుంది. ఆ పైన గ్రీన్ కలర్ టెంపుల్ బోర్డరు. బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటుంది. అసలు ఎంత బాగుందో చీర. కలర్ వచ్చేసి మెరూన్కి కొంచెం పీచ్ కలర్ కలనేతలాగా ఉంటుందండి శారీ. ఇదేమో పళ్ళులో వచ్చేసి బోత్ సైడ్స్ ఇట్లా 2 ప్యానల్స్ లాగా ఇచ్చారు. మధ్యలో అంతా ఇలా జరీ లైన్స్, వాటి మధ్యలో జామ్దాని వీవింగ్ బుటీలు అండి. ఇదిగోండి టాజిల్స్ ఉంటాయి. అట్లాగే బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ అండ్ శారీ కలర్ కలనేతలో బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా జామ్దాని వీవింగ్ బుటీలతోనే వచ్చింది. కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటాలు వస్తాయి. మేబీ లోపల వైపు కొంచెం దూరంగా ఉండొచ్చు. ఇదిగోండి. ఇక బోర్డర్స్ విషయానికి వస్తే బోత్ సైడ్స్ కూడా ఇదిగోండి ఇలా ఉంటాయి. కడ్డీ బోర్డరు, ప్లెయిన్ బోర్డర్ వచ్చింది. గ్రేకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. శారీ అంతా కూడా గ్రే కలర్లో వస్తుంది. ఇట్లా 2 వైపులా పళ్ళులో ప్యానల్స్, మధ్యలో సిల్వర్ జరీ లైన్స్, ఆ లైన్స్ మధ్యలో థ్రెడ్ వీవింగ్తో జామ్దాని బుటీస్ వచ్చాయండి. బ్లౌజ్ సారీ బ్లౌజ్ తీసేస్తాను.
ఇదిగోండి టాజిల్స్. బ్లౌజ్ వచ్చేసి గ్రే అండ్ గ్రీన్ కలర్ నేతలో వస్తుంది. అలాగే బ్లౌజ్ పైన కూడా థ్రెడ్ వీవింగ్ బుటాలు ఉంటాయి. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. గ్రే కలరు, కింది బోర్డరు ఇట్లా కొంచెం బ్లూ కలర్ కూడా వస్తుంది, ఒక 2 ఇంచెస్. ఆ కిందేమో గ్రీన్ కలరు, దానికి బోత్ సైడ్స్ బ్రౌన్ అండ్ వైలెట్. అదే బోర్డరు పైన కూడా వస్తుంది. బుటాలు అనేవి ఇదిగోండి ఈ విధంగా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో శారీ అంతా వచ్చాయి. ఈ వీవింగ్ అంతా కూడా జామ్దాని వీవింగ్ అండి, బుటీస్. లోపల వైపు ఏమో కొంచెం పలచగా, మరీ ఏమీ కాదు, కొద్దిగా పలచగా ఉంటాయి. ఇదిగోండి మన ఎవర్ గ్రీన్ బ్యూటీ. ఎన్ని చీరలు అమ్ముతున్నామో నాకు కేవలం ఈ కాంబినేషన్ ఉందన్న ఒకే ఒక్క కారణంతో ఆగుతున్నాను. మేబీ వన్ ఫైన్ డే నేను కూడా తీసేసుకుంటాను, ఎందుకంటే అసలు ఈ చీర మామూలుగా నచ్చట్లేదు. ఇదిగోండి పళ్ళు అంతా కూడా ఇలా జాలి పళ్ళు వస్తుంది, అట్లాగే కోటాడోరియా మార్కు. ఎన్నిసార్లు చెప్పాను కదా ఇప్పటికి చీర గురించి. అదే అనబోతున్నా, మన సబ్స్క్రైబర్స్ కూడా ఈ సారీ డిస్క్రైబ్ చేయడం వచ్చేసి ఉంటుంది విని విని. ఇదిగోండి 4 కలర్స్లో బర్డ్స్ వస్తాయి, మంచి సైజులో. శారీ అంతా కూడా దగ్గరగా వస్తాయి. అట్లాగే మెజంతా పింక్ బోర్డరు, డబుల్ మునియా వస్తుందండి. ఎడ్జ్లో వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్. ఇక ఈ శారీనే చాలా అందంగా ఉంటుంది అనుకుంటే దీని బ్లౌజ్ అందం ఇంకా చెప్పలేము అసలు. ఆల్ ఓవర్ బ్లౌజ్ కదా. ఇదిగోండి ఇట్లా వస్తుంది బ్లౌజ్ అంతా కూడా డిజైన్. లైట్ ఆరెంజ్ కలర్కి బిస్కెట్ బ్రౌన్ అండి శారీ. బోర్డర్ వచ్చేసి మెరూన్ కలరు. ఇదిగోండి పీకాక్ పళ్ళులో వచ్చేసి ఇదిగోండి సూపర్గా ఉంది. ఇదిగోండి బ్లౌజ్, బోర్డర్ కలర్ బ్లౌజ్ సెల్ఫ్ ప్రింట్తో వచ్చిందండి. శారీ అంతానేమో ఇదిగో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ షోల్డర్ పళ్ళు దగ్గర ఏమో ఇట్లా క్రాస్గా వస్తుంది అన్నమాట డిజైను. శారీ అంతానేమో ఈ విధంగా ఉంటుందండి. కింది వైపు లైట్ ఆరెంజ్ కలర్, పైన బిస్కెట్ బ్రౌన్. ఎంత బాగుందో చూసారా. నేను చెప్పాను కదా ఎక్కడ తీసుకున్నారని అడుగుతారు, చాలా బాగుందని చెప్తారని. అది మాత్రం నిజం అండి. ఈ చీరలు చూసాక ఎవరు అడగకుండా ఉండరు. మీరు ఎక్కడ తీసుకున్నారో చెప్పకపోయినా పర్వాలేదు, కానీ బాగుందనే కాంప్లిమెంట్ అందుకుంటే మాత్రం నాకు చెప్పండి. ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇట్లా లైన్స్. ఇదిగోండి పీచ్ కలర్లో బ్లౌజు. బ్లౌజ్ అంతా కూడా చూడండి బాతిక్ డిజైన్ ఎంత బాగా వచ్చిందో, చాలా చాలా బాగుంది. ఈ బ్లౌజ్ కూడా ఇలాగే బోర్డర్కి మ్యాచ్ అవుతుంది అన్నమాట. బోర్డర్లో లైట్ షేడ్ డార్క్ షేడ్ అలా తీసుకొని బ్లౌజ్ ఇచ్చారు. ఇదిగోండి శారీ అంతా కూడా అసలు కలర్ కాంబినేషన్స్ ఎంత యూనిక్గా ఉన్నాయంటే అంత యూనిక్గా ఉన్నాయి. చెప్పలేనంత అందంగా ఉన్నాయండి చీరలు, చాలా బాగున్నాయి. నాకైతే అద్భుతంగా నచ్చేసాయి అసలు, చాలా చాలా బాగా. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. చూసారా అండి ఎంత అందంగా ఉందో పళ్ళు. అసలు పళ్ళు కోసం ఈ చీర కొనుక్కోవచ్చండి. అసలు ఈ డిజైన్ చాలా బాగుంది. పళ్ళులో వచ్చేసి ఈ లైన్స్ అండి. అట్లాగే బ్లౌజ్ ఈ చీరకి ఏం కలర్ వచ్చిందో చూద్దాం. పీచ్ కలర్ అండి, లైట్ పీచ్ కలర్. ఈ కలర్స్ ఎలా ఉన్నాయంటే బోర్డర్కి మ్యాచ్ అయ్యేలాగా ఉందన్నమాట. బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చారు, చాలా బాగుంది, ఒక డిజైనర్ స్టైల్లో. ఇదిగోండి పైన ఏమో ఒక లైట్ కలర్, కింద వచ్చేసి ఒకలాంటి గ్రీన్ షేడు. యూనిక్ కలర్ కాంబినేషన్స్, యూనిక్ బ్లౌజు, యూనిక్ డిజైను. మనం కట్టుకుంటే చాలా డిఫరెంట్గా ఉండాలి, అందరిలో ఒకళ్ళం కాకుండా మనం ఒక డిఫరెంట్ లుక్లో కనిపించాలి అనుకుంటే ఇలాంటి చీరలు తీసుకోండి, చాలా బాగుంటాయి. ఖచ్చితంగా మిమ్మల్ని అడిగి తీరుతారు ఎక్కడ తీసుకున్నారు అని కానీ, లేదంటే మీ చీర చాలా బాగుంది అని కానీ. కాఫీ బ్రౌన్ విత్ బ్లాక్ కలనేత్ అండి చీర. వైట్ డిజైన్తో వచ్చింది. ఈ చీరకు వైట్ బ్లౌజ్ పైన ఈ కలర్స్తో థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేయించుకొని వేసుకోండి. అసలు ఎంత బాగుంటుందో చీర మాటల్లో చెప్పలేము. ఇదిగోండి పళ్ళు, బ్లౌజ్ ఇక్కడ ఉంది లోపల. ఇదిగోండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ బోర్డర్, క్యాప్ బోర్డర్ లాగా వచ్చి లైన్స్ వస్తాయండి. అవే లైన్స్ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా వస్తాయి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా నారీ కుంజి స్టైలేనండి. క్రీమ్ కలర్కి మెహందీ గ్రీన్ అండ్ లైట్ లెమన్ గ్రీన్ కాంబినేషన్ అండి.
ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. కృష్ణ బ్లూ పైన మల్టీ కలర్ కలంకారీ అండి. ఇది కూడా సూపర్గా ఉంది. అసలు ఒక రెడ్ కలర్ చీర, ప్లెయిన్ చీర ఇలా ఈ బ్లౌజ్తో కట్టుకుంటే అదిరిపోతుందండి. లేదంటే ఈ గ్రీన్ కలరు ఏదైనా కూడా చిన్ని వీటిలో మన దగ్గర ఏదైనా ప్లెయిన్ చీర ఉంటే చూపించు. ఒక్క నిమిషం వీడియో పాజ్ చేసిస్తాను. ఇదిగోండి పింక్ ఫ్లవర్ ఉంది కదా, తామర పువ్వులు పింక్ కలర్ ఉన్నాయి. ఈ పింక్ శారీ ఈ బ్లౌజ్ వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది. డార్క్ ఎలిఫెంట్ గ్రేకి క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి. ఈ కలర్ కూడా అదిరిపోయింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకి అసలు ఈ బ్లౌజ్ నచ్చకుండా ఉండదు. చాలా చాలా బాగుంది. పిస్తా గ్రీన్ అండి. పిస్తా గ్రీన్ పైన మల్టీ కలర్ కలంకారీ. ఈ బ్లౌజ్ కూడా అదిరిపోయిందండి. మామూలుగా రెగ్యులర్గా వచ్చే రంగులతో పోల్చుకుంటే ఇది కొంచెం డిఫరెంట్ కలర్ అని కూడా చెప్పొచ్చు. అంటే అంతకుముందు మనం కలంకారీ బ్లౌజులు తెచ్చినప్పుడు రాలేదు, ఈ మధ్య వస్తుంది ఈ షేడ్. మస్టర్డ్ ఎల్లో విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి. క్రీమ్ కలర్ ప్లెయిన్ శారీ మీద మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. అట్లా కూడా మీరు ట్రై చేయొచ్చు. లావెండర్ కలర్ అండి. లావెండర్ పైన మల్టీ కలర్ కలంకారీ డిజైన్ వచ్చింది. ఇదిగోండి ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ అండి. బెంగళూరు సిల్క్ ఫ్యాబ్రిక్ పైన మీకు ప్రైస్ వచ్చేసి 1699. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. మీరు ఒకటి తీసుకున్నా ఎన్ని బ్లౌజులు తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. మీకు ఇది ప్యూర్ కలంకారీ అని ఒకటే గుర్తు ఏంటంటే పాల వాసన. ఇది మనం రిసీవ్ చేసుకోగానే మీరు వాసన చూడండి, మీరు ముక్కు దగ్గర పెట్టుకోని అవసరంలా పార్సిల్ ఓపెన్ చేయగానే మీకు ఆ పాల వాసన అనేది వచ్చేస్తుంది. డార్క్ వైలెట్ కలర్కి మజంతా పింక్ కాంబినేషన్ అండి. ఇది పళ్ళులో వచ్చేసి ప్యానల్స్ లాగా వచ్చి అక్కడక్కడ గోల్డ్ జరీతో బుటాలు ఇచ్చారు. అట్లాగే బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ పైన పింక్ చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది. శారీ అంతా కూడా చెక్సేనండి, కాకపోతే బ్లౌజ్కి ఈ చెక్స్కి డిఫరెన్స్ ఉంది. బ్లౌజ్లో కొంచెం బ్రాడ్ లైన్స్ కూడా ఉంటాయి. శారీలో వచ్చేసి సన్న లైన్స్తో ఒక 1 ఇంచ్ విడ్త్లో చెక్స్ వస్తాయి. అలాగే బోర్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఓన్లీ స్ట్రైట్ లైన్సే బోత్ సైడ్స్ కూడా ఉంటాయండి. శారీ అంతా కూడా ఈ గోల్డ్ జరీ బుటాలు అనేవి ఉంటాయి. ఎడ్జ్లో వచ్చేసి పింక్ అండ్ వైలెట్ కలనేతలో చిన్న ఒక వేలెడంతా బోర్డర్ ఉంటుంది. సంపెంగ గ్రీన్కి సీ గ్రీన్ కలనేత అండి. పళ్ళు వచ్చేసి ఇట్లా చెక్స్ ప్యాటర్న్లో కలనేతలో వస్తుంది. ఎడ్జ్లో ఇట్లా ఒక లైన్, ఆ తర్వాత బ్యూటిఫుల్ టాజిల్స్ ఉంటాయి. పళ్ళు ఏదైతే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే కలనేతలో హారిజాంటల్ లైన్స్తో వస్తుందండి. అంటే కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ అంతా కూడా ఇదిగోండి ఈ సంపెంగ గ్రీన్ కలర్లోనే ఈ సీ గ్రీన్ సీ బ్లూ అట్లా ఆ టైప్లో ఉంటుంది కదా ఈ కలరు. ఆ కలర్ చెక్స్తో మధ్యలో అక్కడక్కడ బుటాలు ఉంటాయండి. గడి కలిసిన చోట ఓవరాల్గా మ్యాక్సిమం ఏరియాను కవర్ చేస్తూ ఈ బుటాలు అనేవి ఉంటాయి. చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఏవైతే లైన్స్ చెక్స్ వచ్చాయో అదే కలర్లో పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి కాబట్టి ఒక డిఫరెంట్ డిజైనర్ శారీ లుక్ వస్తుంది కట్టుకున్నప్పుడు. పింక్ అండ్ పీచ్ కలనేతలో ఈ శారీ వస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళులో వచ్చేసి పెద్ద పెద్ద చెక్స్ ఇట్లా వస్తాయి. చెక్స్ మధ్యలో అక్కడక్కడ బుటాలు ఉంటాయండి. పళ్ళు ఎండ్లో వచ్చేసి పీచ్ కలర్లో ఒక 3 ఏళ్ళు వెడల్పున లైన్ లాగా ఉంటుంది. అట్లాగే ఈ టాజిల్స్ కూడా ఉంటాయి. పళ్ళు ఎలా అయితే ఉందో కలర్ కాంబినేషన్ అదే కలర్లో బ్లౌజ్ కూడా వస్తుందండి. పింక్ అండ్ పీచ్ కలనేతలో ఈ బ్లౌజ్ ఉంటుంది. శారీ అంతా కూడా పీచ్ కలర్లో ఉంటుందండి. ఇదిగోండి పీచ్ కలర్ పైన పింక్ చెక్స్, అట్లాగే ఈ చెక్స్ మధ్యలో అక్కడక్కడ బుటాలు ఉంటాయి. ఈ విధంగా శారీ మొత్తం వస్తుంది. బ్లూ కలర్ శారీనే అండి, కాకపోతే శారీ పైన వచ్చిన కలర్స్ మాత్రం కొంచెం చేంజ్ అయ్యాయి. ఇదిగోండి డిజైన్ అంతా సేమ్ ఉంటుంది. ప్యాటర్న్ టెర్రకోటా హార్స్ పళ్ళులో ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటుంది డిజైన్. బ్లౌజ్ ఏమో శారీ కలర్లోనే బ్లూ కలర్ బ్లౌజు, హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది. శారీ లోపలంతా ఈ విధంగా ఉంటుందండి. బ్లాక్ కలర్ శారీ అండి. బ్లాక్ పైన డిఫరెంట్ షేడ్స్ గ్రే కలరు అలాగే పీచ్ కలర్ ఈ కాంబినేషన్లో ఈ శారీ వస్తుందండి. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే పళ్ళులో వచ్చేసి ఇలా కట్ వర్క్ వస్తుంది. ఇట్లా మధ్యలో ప్యానల్స్ మధ్యలో కట్ వర్క్, అలాగే దాని మధ్యలో ఆ ఫ్లవర్స్ మధ్యలో వచ్చేసి చిన్న చిన్న ఫాయిల్ మిర్రర్స్. అవే ఫాయిల్ మిర్రర్స్ ఇదిగోండి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటాయి. చక్కగా మూమెంట్లో షైన్ అవుతూ చాలా బాగుంటాయండి.
పర్టికులర్గా లైటింగ్లో కట్టుకుంటే కనుక చాలా అందంగా ఉంటుంది. ఇదిగోండి హ్యాండ్స్కి వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్కి ఇలా కట్ వర్క్ ఇచ్చారు, దాని మధ్యలో మిర్రర్స్ ఇచ్చారు. శారీ అంతా ఈ విధంగా లోటస్ ప్రింట్తో పాటుగా ఫాయిల్ మిర్రర్ వర్క్ కూడా ఉంటుందండి. బోత్ సైడ్స్ బ్లాక్ కలర్తో కూడిన జరీ బార్డర్ ఉంటుంది. స్కిన్ కలర్ అండి, అంటే ఇది కొంచెం ఖాకీ బ్రౌన్లో లైట్ కలరు, కాంబినేషన్ వచ్చేసి వైన్ కలర్తో వచ్చింది. ఇదిగోండి పళ్ళులో వచ్చేసి జెరీ లైన్స్ అండ్ ప్రింట్ కూడా ఉంటుంది. బ్లౌజ్ ఏమో ఇదిగోండి వైన్ కలర్లో వస్తుంది. శారీ అంతా కూడా జామెట్రికల్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్లో ఉంటుందండి. బోత్ సైడ్స్ కూడా ఈ జెరీ బోర్డర్స్ అన్ని టసర్ శారీస్కి వచ్చినట్టుగానే ఈ చీర కూడా ఉంటుంది. డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి, మజంతా పింక్ కాంబినేషన్లో వచ్చింది. ఇదంతా కూడా డిఫరెంట్ స్టైల్లో ఉందండి ప్రింట్. ఈ ప్రింట్ని ఏమంటారు చిన్ని? అబ్స్ట్రాక్ట్, అంతే, అబ్స్ట్రాక్ట్ ఫ్లోరల్స్ అట్లా. ఇదిగోండి గోల్డ్ జెరీ లైన్స్తో కూడిన పళ్ళు. బ్లౌజ్ చూపించు. పింక్ బ్లౌజ్ అండి, పింక్ బ్లౌజ్ పైన సెల్ఫ్ ప్రింట్ కూడా ఉంది, అలాగే గోల్డ్ జరీ బోర్డర్ ఉంది. ఈ శారీ కలర్ అంతా కూడా గ్రీన్ కలర్ అండి, డార్క్ బాటిల్ గ్రీన్ కలరు. బాటిల్ గ్రీన్లో కూడా రెగ్యులర్ షేడ్ కాకుండా ఒక డిఫరెంట్ షేడు. అలాగే శారీ అంతా కూడా అబ్స్ట్రాక్ట్ ప్రింట్, కలర్స్ 3 కలర్స్తో వచ్చింది, చాలా బాగుంది. ఇలాంటి గజిబిజి డిజైన్లు అన్నీ కూడా మనం ఫోల్డింగ్ మీద చూసినప్పుడు కన్నా కట్టుకున్నప్పుడు చాలా బాగుంటాయి. అలాగే పింక్ కలర్ బోర్డర్ పైన జెరీ గోల్డ్ జెరీతో పాటుగా ఇట్లా జిగ్జాగ్ లైన్స్ ప్రింట్ వచ్చిందండి, సెల్ఫ్ ప్రింట్ లాగా. చాలా వెరైటీగా ఉంది. కలర్ కాంబినేషన్ గ్రీన్ పింక్ రెగ్యులర్ అయిన డిజైన్ వల్ల కొంచెం డిఫరెంట్ లుక్తో చాలా బాగుంది. టొమాటో పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి, చాలా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇదైతే. ఇదిగోండి పళ్ళులో ఇట్లా అబ్స్ట్రాక్ట్ ప్రింట్ వచ్చింది, గ్రీన్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో స్కై బ్లూతో కలిసి. అలాగే గోల్డ్ జరీ లైన్స్ కూడా. గ్రీన్ కలరు బ్లౌజ్ అండి, బ్లౌజ్ ఏమో షేడెడ్ లాగా ఉంది. టొమాటో పింక్ ఆర్ రెడ్ అలా అనొచ్చు. గ్రీన్ చూడండి ఎంత అందంగా ఉందో. శారీ అంతా కూడా ఇలా ప్రింట్ వస్తుంది. అట్లాగే బోర్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ పైన గోల్డ్ జరీ బోర్డర్ వస్తుందండి. గోల్డెన్ ఎల్లో లాగా ఉంటుందండి శారీ కలరు. అలాగే బోర్డర్ వచ్చేసేమో బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇదిగోండి పళ్ళు. చెర్రీ బ్లాసమ్స్ ప్రింట్ వస్తుంది, డిజిటల్ ప్రింట్. ప్రతి చీరకి కూడా పళ్ళులో జరీ ఉందండి, లేని చీర వస్తే చెప్తాను నేను. అలాగే ఇదిగోండి కొంచెం డార్క్ శనగపిండి ఎల్లోలో బ్లౌజు, సెల్ఫ్ జరీ బోర్డర్తో వచ్చింది. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. మధ్యలో వచ్చేసేమో గోల్డెన్ ఎల్లో లాగా, అట్లాగే పైన కిందనేమో కొంచెం క్రీమ్ కలర్ లాగా షేడెడ్ లాగా ఉంది. అలాగే సెల్ఫ్ స్టైల్లో ఈ బ్రౌన్ కలర్ ప్రింట్ ఇచ్చారు, దానిపైన పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చెర్రీ బ్లాసమ్ ఫ్లవర్స్ వస్తాయండి. ఇక బోర్డర్స్ విషయానికి వస్తే రెండు వైపులా కూడా బ్రౌన్ కలర్తో కూడిన గోల్డ్ జరీ బోర్డర్ వస్తుంది. గ్రే కలర్ శారీ అండి, గ్రే కలర్ కూడా బ్లూయిష్ గ్రే లాగా ఉంటుంది, ఎగ్జాక్ట్ గ్రే అయితే కాదు. శారీ అంతా కూడా సేమ్ డిజిటల్ ప్రింట్ కంటిన్యూ అవుతుందండి, ఫ్లోరల్ ప్రింట్. పళ్ళు వచ్చేసి ఒక జూట్ లైన్తో పాటుగా ఇదిగోండి ఇక్కడ మజంతా పింక్లో చిన్న ఒక ప్యానెల్ ఉంటుంది, బ్యూటిఫుల్ టాజిల్స్ వస్తాయి. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే చిన్న ప్రింట్తో బ్లౌజ్ వస్తుంది, అంటే రన్నింగ్ కలర్తోనే చిన్న ప్రింట్తో వస్తుంది అన్నమాట. బోర్డర్ ఏమో ఇదిగోండి ఇట్లా బోత్ సైడ్స్ కూడా రాణి పింక్ కలర్ విదర్భ వీవింగ్ బోర్డర్ వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. గ్రేయిష్ బ్లూ కలర్ అండి, ఒక డిఫరెంట్ షేడు. రెగ్యులర్ కలర్స్ కాదు, డిఫరెంట్గా కావాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. 100% ఈ శారీకి పెట్టి కూడా కొనుక్కోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది కొత్త రంగు కాబట్టి అందరి దగ్గర ఉండదు. రాణి పింక్ విదర్భ వీవింగ్ బోర్డర్ అండి, మధ్యలో అంతా కూడా బంచెస్ స్టైల్లో ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. పళ్ళు అలాగే సేమ్ ప్రింట్ చిన్న సైజులో వచ్చిన శారీ కలర్ బ్లౌజ్. బ్లాక్ కలర్ అండి, నా ఫేవరెట్, మీకు తెలుసు కదా. నేను కూడా విదర్భ శారీస్లో బ్లాకే తీసుకున్నా, ఇంకా కట్టలేదు.
చాలా నచ్చేసాయి నాకు ఈ చీరలు. బ్లౌజ్ రెడీగా పెట్టుకున్నాను స్టిచ్ చేయించుకొని, మరి ఎప్పుడు కట్టాలో చూడాలి. చాలా బాగుంది. ఇదిగోండి మల్టీ కలర్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్. బ్లౌజ్ ఏమో ఇలా అవే ఫ్లవర్స్ చిన్న సైజులో వచ్చాయి. ఇట్లా మజంతా పింక్ పళ్ళు, అలాగే టాజిల్స్. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ చీర చాలా బాగా నచ్చుతుంది. అదిరిపోయిందంటే అదిరిపోయిందంతే. ఇదిగోండి అండి, వెడల్పు పొడవు రెండు కూడా చాలా పెద్దగా ఉంటాయి ఈ టవల్స్. అంటే బాగా హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకున్నా కూడా చక్కగా సరిపోతాయి. ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ టవల్స్ అండి. ఇవి ఏంటంటే మీకు ఫస్ట్ తడి పీల్చాలి అంటే ఇలా కొత్తది వాడేసుకుంటే తడి పీల్చదు. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఒక 1 అవర్ వాటర్లో నానబెట్టేసి, ఇంకా వీలైతే మీరు ఇంకెక్కువసేపు అయినా కూడా వాటర్లో నానబెట్టేసి 2-3 సార్లు అదే వాటర్లో జాడించేసిన తర్వాత మీరు గట్టిగా పిండి ఆరబెట్టుకోండి. దీనికి ఉన్న కొంచెం లైట్ స్టార్చ్ అది ఉంటుంది కూడా, అది కూడా పోతుంది. మీకు ఇంకా ఫస్ట్ యూజ్ నుంచే చక్కగా తడి పీలుస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి ప్లెయిన్ వైట్ అండి. అలాగే టవల్స్లో సెలెక్ట్ చేసుకోవడం కోసం ఫొటోస్ పెట్టడం అనేది ఉండదండి. ఇవి చాలా ఉంటాయి కాబట్టి మేము అన్ని ఫొటోస్ తీయాలంటే కష్టం కదా. మీరు బుక్ చేసుకునేటప్పుడు చెప్పవలసింది ఏంటంటే ప్లెయిన్ వైట్ ఇన్ని కావాలి, వైట్ మీద చెక్స్ ఇన్ని కావాలి, అలాగే కలర్ చెక్స్ ఇన్ని కావాలి. మీరు ఏది కొనాలనుకుంటే అది క్వాంటిటీ చెప్పి మీ లొకేషన్ చెప్తే షిప్పింగ్ ఛార్జ్ ఎంత అనేది చెప్తామండి. టవల్స్కి మనకి చీరలకి ఫ్రీ షిప్పింగ్, కానీ టవల్స్కి మాత్రం షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి నేనైతే ఏం చేశానంటే వాషింగ్ మెషిన్లో వేసేసాను. ఫస్ట్ 15 మినిట్స్ ఉంటుంది మా మెషిన్లో, అందులో వేసేసాను. అసలు చక్కగా వచ్చేసాయి. తర్వాత వాడుకుంటుంటే చాలా బాగుంటున్నాయి. ముఖ్యంగా ట్రావెల్లోనండి ఇవి తీసుకెళ్తే లైట్ వెయిట్. మనం ఊరు వెళ్తున్నామంటే మన బట్టలు బరువే చాలా ఉంటుంది. దానికి తోడు టర్కీ టవల్స్ లాంటివి అంటే ఇంకా కష్టం. ఈ టవల్స్ కనుక మీరు ట్రావెల్లో యూజ్ చేసుకుంటే అసలు బరువు అనేది అనిపించదు, చాలా బాగుంటాయి. ఇదిగోండి వైట్ చెక్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. నేను చానాళ్ళ నుంచి వాడుతున్నాను. అసలు ఇప్పుడు వైట్ వాడినా కూడా ఈ కలర్స్ పోవటం కానీ ఏమీ లేదండి, చక్కగా ఉన్నాయి. మనం మెషిన్ వాష్ కూడా హాయిగా యూజ్ చేసేసుకోవచ్చు. కంపల్సరీ చేత్తో ఉతకాలని ఏం లేదు. మార్కెట్లో ఇంకా ఎక్కువ రేటే ఉన్నాయండి. మనం 200+ షిప్పింగ్ పెట్టాము. చూడండి వెడల్పు అసలు ఎంత ఉందో చూడండి. వెడల్పు పొడుగు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇదిగోండి జైంట్ సైజ్ లాగా అనిపిస్తాయండి చూడగానే టవల్స్. ఒక్కొక్క టవల్ 200 అండి. వైట్ అయినా, వైట్ మీద గడైనా, అలాగే కలర్స్ గళ్ళు ఉన్నవైనా ఏవైనా సరే ఈచ్ టవల్ 200 పడుతుంది. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీ లొకేషన్ బట్టి పడతాయండి. యూజువల్గా తెలంగాణ, ఆంధ్ర అయితే, ఈ తెలుగు స్టేట్స్లో అయితే మాత్రం 5 టవల్స్కి 100 రూపాయలు. మీరు 2 తీసుకున్నా, 3 తీసుకున్నా, 5 తీసుకున్నా 100 రూపాయలు. అలాగే 6 నుంచి 10 టవల్స్ వరకు తీసుకుంటే కనుక 200. అలా అంటే చాలామంది 10 తీసుకుంటున్నారు కాబట్టి మేము అంతవరకే 200 వరకు చెప్తున్నా. ఇంతవరకు అయితే ఎవరు ఇంకా అంతకు మించి తీసుకోలేదు. టవల్స్ అంతే కదండి, ఒకసారి కొనుక్కుంటే చానాళ్ళు వస్తాయి కదా, అది విషయం. ఇంకా క్లియర్గా చెప్పేసాను అనుకుంటున్నాను. బార్గెయిన్ మాత్రం ఉండదండి, ఫిక్స్డ్ ప్రైసు. అలాగే ఇంతకుముందు ఒక చీరతో పాటు ఒక టవల్ ఫ్రీగా కొరియర్ చేసేవాళ్ళం, కానీ ఈ మధ్య DTDC ఛార్జెస్ పెరగటం వల్ల అది తీసేసామండి. కంపల్సరీ టవల్స్ కొనుక్కుంటే మాత్రం 1 కొన్నా, 2 కొన్నా, 5 కొన్నా షిప్పింగ్ ఛార్జ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. చూసారు కదండి, మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.